మహాషోడశిలో రకాలు. ఇప్పుడు మనకు చిన్న అనుమానం వస్తుంది, మహాషోడశి మంత్రం అంటే అది ఒక్కటే మంత్రమా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా రకరకాల మంత్రాలు ఉన్నాయా? రకరకాల మంత్రాలు ఉన్నాయి. మహాషోడశి ఒక్కటే కాదు, ఇందులో మొత్తం 6 రకాలైనటువంటి షోడశి మంత్రాలు ఉన్నాయి అని చెప్తున్నది మంత్రశాస్త్రం మనకి. 6 రకాలైనటువంటి మంత్రాలు. ఈ విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే నేను ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మంత్రశాస్త్రము అనేది, మంత్ర సాహిత్యము అనేది మరుగున పడిపోకూడదు. అందరికీ తెలియాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. మీరు కూడా మంత్రశాస్త్రం మీద 10 నిమిషాలు మాట్లాడగలగాలి. మహాషోడశి అంటే పూర్తి అవగాహన ఉండాలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి, దాని గురించి మీరు మాట్లాడగలగాలి అనే ఉద్దేశంతో నేను ఈ మంత్రాలని మీకు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ చూడండి, ఈ మహాషోడశిలోనే ఆమనాయ షోడశి, పరాషోడశి, బ్రహ్మషోడశి, విష్ణు షోడశి, శైవీ షోడశి, శాక్తేయ షోడశి, ఇలా మొత్తం 6 రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి మంత్రాల్లోనూ తేడా ఏమన్నా ఉందా? ఏం లేదు, ఏమీ లేదర్రా. ముందు 8 బీజాక్షరాలు ఉంటాయి, తర్వాత 5 బీజాక్షరాలు విలోమంలో ఉంటాయి, అంతే. మధ్యలో పంచదశి మంత్రమే ఉంటుంది. మరి ఏమిటి తేడా? ముందు ఉండే 8 బీజాక్షరాల్లోనూ అమరికలో మార్పు. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం అని ఇక్కడ మనం చెబుతూ ఉంటే, ఈ శాక్తేయ షోడశిలో మనం చెబుతూ ఉంటే, అక్కడ వాళ్ళు ఏమంటారంటే అలా కాదండి, ఈ అక్షరాలు ముందు వెనక మార్పులు చెందుతాయి. అలా మార్పులు చెంది ఇక్కడ చూడండి, ఓం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం, ఇవే అక్షరాలు ఇంకో రకంగా రాయబడ్డాయి అంతే. అయితే ఇప్పుడు మొట్టమొదటి వచ్చినటువంటి శాక్తేయ ప్రణవాలు ఇవన్నీ కూడా ముందు అనులోమంలోనూ తర్వాత విలోమంలోనూ రావాలి అని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు అలా కూడా చెప్పరు, అది కూడా లేదు ఇందులో. ఆ నియమాన్ని కూడా ఇక్కడేం పాటించరు వాళ్ళు. ఆ మంత్రాలు అలా చెప్పబడ్డాయి అంతే. మరి ఇవి ఎవరన్నా చేస్తారంటే ఎవరో కొంతమంది చేస్తారు, మనకు తెలియదు. కానీ పరాషోడశి కొన్ని చోట్ల పరాషోడశి చెబుతున్నారు.